ఇస్తే ఏదైతే చట్టపరంగా లేకపోతే ఒక మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది తప్పు అనేటువంటి నిరూపణ అవుతున్నటువంటి టైంలో ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని సరైనటువంటిది కాదు, వీరు తప్పు చేస్తున్నారు అంటూ భావించేటువంటి సమయంలో డైవర్ట్ పాలిటిక్స్ అన్నటువంటిది నేర్చుకునేది వెన్నతో పెట్టిన విద్య ఈ ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ. అందులో భాగంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఒక పక్కన మేము ఏదైతే లడ్డులో, పవిత్రమైనటువంటి లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది, పందికొవ్వు ఉంది అని ప్రచారం చేసినటువంటి తప్పు అని తేలింది. మరొక పక్కన మిగిలిన అంశాలు కూడా ఏదైతే వాళ్ళు ఎన్నికల్లో హామీలు ఇచ్చేటవి నెరవేర్చేటివన్నీ కూడా పక్కకు పోయాయి. ప్రజలు ఇవన్నిటినీ కూడా అసహించుకుంటున్నారనే భావనలో ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలా అని చెప్పి నిన్న కాపు నేత అయినటువంటి అంబటి రాంబాబు పైన విచక్షణరహితంగా దాడి చేయటం. దాడి చేసేటువంటి సమయాన్నే, దాడి జరగక మునిపే పోలీసులకు ఇంటిమేషన్ వచ్చింది. పోలీసులు వెళ్ళారు. పోలీసులు వచ్చినా కూడా, అదనపు బలగాలు తిరిగినా కూడా వేల మంది అక్కడికి వెళ్ళి మరి ఆ వచ్చినట్టు బలగాల సపోర్ట్ కూడా తీసుకున్నారేమో తెలియదు కానీ దాదాపుగా 7 గంటల నుంచి 10 గంటలు అక్కడ దాడి చేయడంలో అంతరం ఏంటి? ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయంతో జరిగినటువంటి దాడిగా కనపడడం లేదా? ఒకవేళ గతంలో గత 5 సంవత్సరాలలో గౌరవ పట్టాభి గారు తీసుకోండి, లేకపోతే మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు, ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళంతా కూడా వాడిన భాషను ఒకసారి పరిశీలన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి పుట్టుకే తప్పుని మాట్లాడారు. వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మ మొగుడా, వాళ్ళ తల్లి మొగుడా ఇష్టానుసారం మాట్లాడారు. లోకేష్ గారు అయితే 2 అడుగులు వేసి లండన్ లో ఆయన ఆ పదం కూడా నేను వాడకూడదు, వాళ్ళతో ఉన్నాడా అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒరే జగన్ నిన్ను పాతాళలోకానికి తొక్కుతా అని మాట్లాడారు. చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా నేను చెప్పలేనటువంటి పరిస్థితి. అంత ఘోరంగా మాట్లాడినప్పుడు కనపడినటువంటి బాధ వీళ్ళకి ఈరోజు కనపడిందే. ఒక మాటతో మన రాంబాబు గారు అన్నారంటే మాటతో, రాంబాబు గారు అన్నటువంటి మాట కరెక్ట్ అని మేము ఎప్పుడు కూడా దాన్ని ఇది చేయం. తప్పు ఎవరు చేసినా అలాంటి భాషలలో, సంస్కృతిలో కొంచెం ఉండాలి. మరి గతంలో మీరు మాట్లాడిన మాటలకు మీకు ఏ శిక్ష చేయాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గతంలో చేసిన తప్పుదం వల్లే కదా ఈరోజు ఇట్లాంటి జరిగాయి. మీరు ఆ దాడి ప్రోత్సహించడం మీకేం హక్కు ఉంది? ప్రభుత్వమే చేయించేటువంటి పరిస్థితికి దిగజారినప్పుడు ఈ వ్యవస్థల పైన నమ్మకం ఎలా ఉంటుంది? 10 గంటల పాటు దాడి చేయించారే, ఇంటికి నిప్పు పెట్టి కార్లు కాల్చి దౌర్జన్యపరంగా మహిళలు పచ్చి బూతులు మాట్లాడుతూ, వినరాని మాటలు మాట్లాడుతూ అంత దాడి చేస్తే ఒక అరగంటనో 15 నిమిషాలలో పోలీసులు 5 నిమిషాల్లో కంట్రోల్ చేసుకోవడం, పోలీసులు అక్కడికి వచ్చి 10 గంటల దగ్గరుండి దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఏ సిగ్నల్ ఇస్తా అన్నట్టు? నేను అందుకే మొదటి నుంచి అడుగుతున్న అధికారులు కానీ, పోలీసు అధికారులను కానీ, మీరు ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కాదు పనిచేయాల్సింది, మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళైతే ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము సాలరీగా మీరు తీసుకుంటున్నారంటే దానికి బాధ్యత మీకు ఉండాలి. ఆ బాధ్యత లేకుండా వ్యవహరించినప్పుడు, మీరు వ్యవస్థను తప్పుదో పట్టించేటువంటి దారులు చూపించినప్పుడు ఇది ఎక్కడికెక్కడికో పోతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఆ ఘటన జరిగి మరొక ముందే, ఆ దాడి జరిగినటువంటి సంఘటన అందరూ చర్చించుకునే లోపే బీసీ నాయకుడైనటువంటి, గౌడ సోదరుడైనటువంటి జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన విధానం సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఇంట్లో తన భార్య పిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, విచక్షణాత్మకంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు రక్షణ కల్పించకపోగా పబ్లిక్ గా పెట్రోల్ బాంబులు, బాటిల్లో పెట్రోల్ వేసుకొని నిప్పు పెట్టి ఇళ్లపైన వేసేటువంటి సంస్కృతికి దిగజారారు అని అంటే ఛీ, ఈ వ్యవస్థను ఏమన్నారు? ఇదే ప్రజాస్వామ్యంలో మనం నేర్చుకోవాల్సింది.
దేశ రాజకీయాల గురించి, ప్రపంచ రాజకీయాల గురించి ఉపన్యాసాలు ఇస్తుంటావే, మరి ఒక రాష్ట్రానికి అధిపతి అయినటువంటి వ్యక్తి ఇలా దిగజారుతుంటే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు? ఆ సమయం లేనప్పుడు ఎందుకు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు? ఎందుకు దేశంలోనే సీనియర్ అంటావు? సీనియర్ ఉండడము జూనియర్ ఉండడం కాదు, మనిషిలో కొంచెం ఇది ఉండాలి, సంస్కారం అనేది ఉండాలి, సమయం అనేటువంటిది ఉండాలి. తప్పు చేసిన వాళ్ళకి ఎవరైనా సరే వ్యవస్థల జోలికి పోయిన వాళ్ళను భయపడే విధంగా ఉండాలి. కానీ ఇలా ప్రభుత్వమే ఎంకరేజ్ చేసి, మీరే డైరెక్షన్స్ ఇచ్చి రౌడీ మూకలకు, మీరే పోలీసులకు ఈ రకంగా వివరించడం డైరెక్షన్లు ఇచ్చి బీసీల పైన ఇలాంటి వ్యక్తులపైన దాడులు చేయించడం సమంజసమా? వాస్తవాలు చెప్పుకోలేక జరిగినటువంటివి, మీరు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు అన్ని ప్రజల్లోకి వస్తున్నాయటువంటి బాధతో ఇంత దిగజారుతారా? క్లియర్ కట్ గా మీరు ఆరోపణ చేశారని నేను ఒప్పుకున్నారు. కుప్పంలో మీరు సిట్ వేశాను అని చెప్పారు. మీరు వేసిన సిట్టు, మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అనేటువంటి స్టాండ్, మీ సిట్టు పైన నమ్మకం లేక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆదేశాలతో వాళ్ళు నియమించినటువంటి కమిటీని, అందులో ముగ్గురు రాష్ట్ర అధికారులు, 2 కేంద్ర అధికారుల సమీక్షంలో అత్యుత్తమైనటువంటి ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించి అందులో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత కూడా మీరు మాట్లాడుతుంది అదే విషయం పైన పదే దాడులు చేయిస్తూ, మీ పార్టీకి ఏదో సభ్యులు ఉన్నారు కదా, ఇప్పుడు మీ వర్కుల కోసమో, మీ పార్టీలో లబ్ధి పొందడం కోసమో, అధికారంలో మీరు ఉన్నారు కదా అని చెప్పి మీతో లబ్ధి పొందడం కోసమో రోడ్లపైకి వచ్చే వ్యక్తులను ఎరేసుకొని వాళ్ళతో రెచ్చగొట్టించి దాడులు చేయిస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఇలాగే ఆలోచన చేస్తే భవిష్యత్తులో ఎప్పుడు ఎవరికి కూడా గ్యారెంటీ కాదు.